హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ వీడియో అండి. న్యూ ఇయర్కి అయితే ముందే అడిగారు, బట్ నేను ఆ రోజు అయితే తీసుకోలేదు. నార్మల్గా అయితే స్వామికి భోజనం పెట్టాలి అనుకున్నాము ఆ రోజు పూజ ఇంట్లో పెట్టుకొని. బట్ ఏమైంది అంటే December 31 ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇల్లంతా ఇంకా నేను క్లీన్ చేసుకోలేకపోయాను. మనం భోజనం పెట్టాలంటే ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా. ఇంకా నాకు ఇంకా ఈవినింగ్ వరకు 31 నైట్ వరకు ఆర్డర్స్ వెళ్ళినాయి. ఇంకా మరి ఇల్లంతా క్లీన్ చేసుకునే టైం లేక ఇంకా నేను పోస్ట్పోన్ చేసుకున్నాను అది. సో నేను ముందు నుంచి అడుగుతున్నారు ఆర్డర్స్, నేనైతే ఇలాగా పూజ పెట్టుకున్నానండి అనేసి ఫస్ట్కి అయితే నేను ఆర్డర్స్ ఏం తీసుకోలేదు. ఇంకా ఈ వీక్ అయితే స్వామికి భిక్ష పెట్టలేకపోయాను. నెక్స్ట్ వీక్ ఏదైనా కంపల్సరీగా పెట్టాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలాగో ఆర్డర్స్ ఏం లేవు కదా అనేసి అయితే లేట్గా లేచి ఇంకా టిఫిన్ కూడా మొత్తం ఫ్యామిలీ అంతా బయటకు వెళ్ళి చేసి వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటే అది కూడా వెళ్ళి కలిసి వచ్చాను. ఇంకా ఈవినింగ్ 2:33 అయినప్పటికీ నాకైతే మెసేజ్ వచ్చింది ఫుడ్ కావాలి అనేసి. 30 మెంబర్స్కి 10 మెంబర్స్కి వెజ్, అలానే 20 మెంబర్స్కి నాన్ వెజ్. ఈ ఆర్డర్ వచ్చేసి వాస్ బేక్స్ అనేసి ఇన్స్టా పేజ్ ఉంది ఆ మేడంకి. ఆవిడ బేకింగ్ చేస్తారు హోమ్ మేడ్. నేను ఆల్రెడీ ఆవిడ దగ్గర ఆర్డర్ ఇచ్చున్నాను. మా పాప బర్త్డేకి December 6 అయింది అన్నాను కదండి, ఆవిడ దగ్గర కేక్ చేపించాము. ఆవిడ చాలా బాగా చేస్తారు. నేను ఇంతవరకు ఇదేమి ప్రమోషన్ ఏం కాదు, చాలా బాగా చేస్తారు. మొన్న నా దగ్గర ఒక మేడం కేక్ చేయమన్నారు వాళ్ళ పాప బర్త్డేకి. ఆవిడ కొంచెం ఆర్డర్ కూడా పెట్టుకున్నారు. సో ఆవిడ కూడా నేను సజెస్ట్ చేశాను, ఆవిడ కూడా నచ్చిందని అయితే చెప్పారు. ఆ మేడం వచ్చేసి ఆర్డర్